వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. జిల్లా కేంద్రంలో రోడ్ల వెడల్పు పట్టణ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల 12వ డివిజన్ పాత గర్మిళ్లలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు. 108 పసుపు నీళ్ల బోనాలతో పోచమ్మ తల్లిని అభిషేకించిన మహిళలు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ముంపు బాధితులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హాజీపూర్ ఎంఆర్ఓకి వినతి పత్రం. మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్డు వెడల్పు మరియు అభివృద్ధి పనుల కోసం 78 కోట్లతో చేపట్టిన కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, మాటలు చెప్పి తప్పించుకునే రకం కాదని, ఇచ్చిన మాట ప్రకారం వచ్చే డిసెంబర్ 31లోగా పట్టణంలోని అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. 15 రోజుల్లో టెండర్లు పూర్తయి ఆగస్టు 15 వరకు పనులు ప్రారంభిస్తారని, డిసెంబర్ కల్లా పనులు పూర్తయి జనవరి 1వ తేదీ వరకు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత గర్మిళ్ల 12వ డివిజన్ ప్రాంతంలో మాజీ కౌన్సిలర్ సుంకరి శ్వేతా రమేష్ల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సుంకరి శ్వేతా రమేష్ మాట్లాడుతూ పాత గర్మిళ్ల ప్రాంతంలో గత 3 సంవత్సరాలుగా పోచమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, అలాగే ఈ సంవత్సరం 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పోచమ్మ తల్లికి 108 పసుపు నీళ్ల బోనాలతో ఊరేగింపుతో వెళ్లి అభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో చల్లగా ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకుంటూ బోనాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పుడుకలు బెల్లం వాసన యాపకమలు చేసెను గానం బెల్లం బెల్లం షాపల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై
మన పాత పురాతన టెంపుల్ అయినటువంటి మరి ఊరికి పొలిమేరు పాత గరిమిల్లా ఏ భూమి చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా కూడా మరి గరిమిల్లా శివారు అని చెప్పి పిలువబడే ఊరుకు పులుగం పోసినటువంటి ఊరు పాత గరిమిల్లా. ఈ పాత గరిమిల్లలో మరి పోచవ తల్లి బోనాలు అనేది చాలా ఉత్సవంగా ఇది 3వ సంవత్సరంగా తీయడం జరుగుతుంది. 108 బోనాలతోని మహిళలను తీసుకొచ్చి ఆ పోచవ తల్లికి పసుపు నీళ్ళతోని కుంకుమతోని గంధాభిషేకంతో ఆ అమ్మకు అభిషేకం చేయడం జరుగుతుంది. తదుపరి అమ్మకు బట్టలు పెట్టి నైవేద్యం పెట్టి అమ్మను వేడుకోవడం జరుగుతుంది. అమ్మ ఈ యొక్క గ్రామ ప్రజలు ఊరు ప్రజలు అందరినీ చల్లగా చూసి పాడి పంటలు అందరినీ ఎక్కడ కూడా ఎవరికి కూడా అరిగాలు ముళ్ళు గుచ్చకుండా ప్రజలందరినీ అదే పాతగరిమిల ప్రజలను కూడా ఎప్పటికీ వాళ్ళ ఉండుకుంటూ సుఖశాంతులు ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కొలుసుకుంటూ మరి అమ్మవారికి ఈ 108 కుండలతోని అమ్మకు పసుపు నీళ్ళతోని కుంకుమాభిషేకం గంధాభిషేకంతో అమ్మకు అభిషేకం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇది 3వ సంవత్సరం. దీంట్లో అందరూ మహిళలు వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి ముందుగా నమస్కారం. ఇది అమ్మవారి పసుపు నీళ్ళ బోనం మరి ఇది 3వ సంవత్సరం. ఇందులో అందరూ పాల్గొన్న మహిళలందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా పాతగరిమిల్ల మమ్మల్ని కౌన్సిలర్గా గెలిపించినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని నేను ఆ పోచమ్మ తల్లిని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ 108 బోనాలు ఇది 3వసారి మేము తీయడం జరిగింది. అందరూ ఇందులో పాల్గొన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పోచమ్మ బోనాల తల్లి 108 బోనాలు పసుపు నీళ్ళతో తీయడం జరుగుతుంది. మూడో విడత ఇప్పుడు ఇట్లనే మళ్ళీ చేయాలని అందరినీ కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల ఏసీ క్యాంపస్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ కళాశాల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్తో పాటు మంచిర్యాల పట్టణంలో విద్యార్థుల సౌకర్యార్థం ఏసీ క్యాంపస్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మా విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య చదువుతో పాటు కల్చరల్ స్పోర్ట్స్ రంగాల్లో కూడా నైపుణ్యాన్ని అందించడం జరుగుతుందని, వీటితో పాటు విద్యార్థులకు ఇంటర్ విద్య అనంతరం రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఐఐటి ఎయిమ్స్ లాంటి ఉత్తమమైన కళాశాలలో సీటు సంపాదించేలా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ కళాశాల జోనల్ ఇన్ఛార్జి శ్రీనివాస్, ప్రిన్సిపల్ రాంప్రసాద్, అధ్యాపక బృందం, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు ఇక్కడ మంచిర్యాల పట్టణంలో మన జూనియర్ కాలేజ్ పిల్లల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి చాలా గ్రాండ్గా. ముఖ్యంగా మరి లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ ఏసీ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మంచిర్యాలలో ఉన్న క్రీమ్ స్టూడెంట్స్ అంతా ఇక్కడ ఉన్నారు. మరి ఆ పిల్లలకు చదువుతో పాటుగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత మోటివేషన్ క్లాసెస్, ముఖ్యంగా ఈరోజు వాళ్ళ ఫ్యూచర్ స్టడీస్ గురించి ఒక మంచి అవేర్నెస్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఫ్యూచర్లో ఐఐటి మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఎన్ఐటీలో కానీ IIITలో కానీ GFTLలో సీటు ఎలా సాధించాలి, ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది అన్నది కూడా ఈరోజు వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే బైపీసీ పిల్లలకు కూడా మరి భారతదేశంలోని నంబర్ 1 మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ ఢిల్లీని ఎలా టార్గెట్ చేయాలి, లేదు అనుకుంటే మన తెలంగాణలో ఉన్న ఓయూ గాంధీ మెడికల్ కాలేజ్లో ఎలా తేవాలి, ఇవన్నిటి గురించి కూడా మరి వాళ్ళకి ఒక మంచి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా వాళ్ళ లక్ష్యాన్ని కూడా ఒకసారి వాళ్ళకి గుర్తు చేయడానికి మేము ఉపయోగించాం. మంచిర్యాల గత కొన్ని సంవత్సరాల నుంచి మరి జూనియర్ కాలేజ్ ఇంటర్ రిజల్ట్స్లో కావచ్చు, ఎఫ్సెట్ మెయిన్స్ రిజల్ట్స్లో కూడా మనం మంచి పర్ఫామ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇవ్వడానికి మరి మా పిల్లలందరూ కూడా బాగా వర్క్ చేస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు వెర్రెబెల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి హాజీపూర్ రెవెన్యూ మండల కార్యాలయం వరకు పాదయాత్రతో వెళ్లి ఎంఆర్ఓ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెర్రెబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ముందు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఈ ప్రాంత రైతులను మభ్యపెట్టి వారి భూములను ప్రాజెక్టుకు త్యాగం చేసేలా చేశాడని, ప్రాజెక్టు వరద ముంపు బాధితులకు నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదని, అనంతరం అధికారంలోకి వచ్చి 600 రోజులు అయినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కూడా బకాయిలు చెల్లించడంలో రైతులను మభ్యపెడుతూ ముంపు బాధితులను నిండా ముంచుతున్నాడని అన్నారు. ఎల్లంపల్లి ముంపు బాధితులను మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇద్దరు విఫలమయ్యారని తెలిపారు. 10 రోజుల్లోగా ఎల్లంపల్లి వరద ముంపు బాధితులకు బకాయిలు చెల్లించని ఎడల ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలైంది, అవునా కదా? 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు మీరు. చిన్న పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్లిళ్ళు అయ్యారు, కానీ మీకు ఇస్తామన్నా పైసలు ఇస్తలేరు. దివాకర్ రావు కొడుకు కూడా పెద్దగా అయిండు, పెళ్లి చేసుకున్నాడు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు దివాకర్ రావుకి. ప్రేమ్ సాగర్ రావు కూడా మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు మీ పిల్లగాళ్ళు గుర్తుకట్టలేరు, అవునా కదా? మీ పిల్లగాళ్ళని మర్చిపోయారు వాళ్ళు. దొందే, ఇద్దరు కూడా దొంగలే, ఇద్దరు ఎల్లంపల్లి దొంగలే. ఎల్లంపల్లి దివాకర్ రావు, ఎల్లంపల్లి ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు కూడా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిర్రు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టిర్రు. కట్టినప్పుడు ఆయన దివాకర్ రావు ఏం చేసిండు? కమిషన్లకు కకృతి పడ్డాడు. ఆయన పేరు ఎల్లంపల్లి దివాకర్ రావు అనే పడ్డది. ఈయన గెలిచిండు. ఈయన గెలిచినాక ఈయన ఏం చేసిండు? ఎన్నికల కంటే ముందే ఏం చెప్పిండు? నన్ను గెలిపిస్తే 100 రోజులలో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అన్నాడు. ఇప్పటికి ఎన్ని రోజులైందమ్మా ఆయన గెలిచి? ఇప్పటి వరకు ఆయన గెలిచి 600 రోజులైనాయి. ఇంకొక 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఆయన గుర్తు కట్టలేదు. ఎల్లంపల్లి పేద ప్రజలు మీరందరూ అప్పుడు మీ భూములు త్యాగాలు చేస్తేనే ఈ ప్రాజెక్టు కట్టారు. మీ త్యాగం వల్ల ఈ ప్రాజెక్ట్ వచ్చింది. మీరు ఈ ప్రాజెక్ట్ ఎందుకు కావాలనుకున్నారు? ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు నీళ్లు కావాలి, హైదరాబాద్ లో పట్టణంలో ఉన్న వాళ్ళకు తాగుతానికి మంచి నీళ్లు కావాలి అని మీరందరూ త్యాగం చేశారు. మీ త్యాగాల ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చింది. కానీ మీకు ఏదైతే నష్టపరిహారం ఇస్తా అన్నారో ఆ నష్టపరిహారం ఇప్పటి వరకు చెల్లించలేదు. ఎన్నికలలో గెలిస్తే 100 రోజులలో ఇప్పిస్తానన్నాడు. ఎన్నికలు గెలవంగానే ఏం చేస్తాడు? కొత్త సినిమాలు చూపిస్తాడు. ప్రతి నెల ఒక సినిమా చూపిస్తాడు. ఆయనకు బాగా షోకు, ఆయనకు బాగా హైప్ చేస్తాడు, బాగా షోకు. నిన్న మంత్రులందరినీ పిలిచి ఊరంతా ఫ్లెక్సీలు కట్టి 20 పోలీస్ జీబులు పెట్టి ఈడేదో పెద్దగా చేస్తానా అని ఆయనకు ఈ హైప్ చేసుడు అలవాటు అయింది. ఇప్పుడు కొత్తగా డ్రామా పెట్టిండు. ఇలా చూసినాడా ఐబీ చౌరస్తాల కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీలో పెట్టిరు. దేశంలో ఎక్కడ లేదంట ఐటీ పార్కు. మన మంచిర్యాలనే మొట్టమొదటిసారి ఐటీ పార్కు 300 ఎకరాలలో కడతారట. ఐటీ పార్క్ కడటానికి 3 ఎకరాలు 30 ఎకరాలు చాలు. 300 ఎకరాల ఐటీ పార్క్ అట. 2000 మంది కొత్త ఉద్యోగాలు ఇస్తాను అంటే ఇది ఒక కొత్త డ్రామా పెట్టిండు. పాత అన్ని పోయినాయి, ఎలక్షన్లలో చెప్పినా మర్చిపోయిండు. ఇప్పుడు ఈ కొత్త డ్రామా పెట్టిండు. కొత్త డ్రామా ఎందుకు పెట్టిండు? అది గవర్నమెంట్ భూమి. ఆ గవర్నమెంట్ భూమిలో ఐటీ పార్క్ పేరు మీద
కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలలో పైసలు ఎత్తాను. ఆ పైసలన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారు, మళ్ళీ అవన్నీ తీసుకుపోయి మళ్ళీ ఎమ్మెల్యేకే ఇచ్చుడు. మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీ హరిహర క్షేత్ర దేవాలయంలో మహిళలు ఈరోజు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మహిళలు ఆలయంలో గోరింటాకును స్వయంగా తయారు చేసుకొని ఒకరినొకరు అలంకరించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం లలిత విష్ణు పారాయణాలను మహిళలు చదువుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి మహిళలు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలో ప్రతి నెల సుమారు 20,000 రూపాయల విలువ గల నిత్యవసర సరుకులు నిరుపేద కుటుంబాలకు మీసాల అశ్లేష సతీష్ కుమార్ దంపతులు మరియు తన తమ్ముడు మీసాల కళ్యాణ్ కుమార్ మిత్ర బృందం వారి సహకారంతో గత 5 నెలలుగా నిరుపేద కుటుంబాలకు సహాయం అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. కోళ్ల శ్రీనివాసరావు, రామిడి కుమార్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీసాల సతీష్ కుమార్కి శాలువా కప్పి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జంతు ప్రేమికుల సంఘం సభ్యులు మాట్లాడుతూ ఒక సింగరేణి కార్మికునిగా పనిచేస్తూ మూగ జీవాలకు మరియు నిరుపేదలకు ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్న మీసాల సతీష్ కుమార్ని వారు అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని పేదవారికి సహాయ సహకారాలు చేస్తే వారికి ఎంతో దీవెన ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీసాల సతీష్ కుమార్ గారి బ్రదర్ గారి పుట్టినరోజు సందర్భంగా మన రామకృష్ణపూర్లో రాత్రి 10 గంటలకు నా పుట్టినరోజు ఇక్కడ నిరుపేదలకు ఒక 5కి నేను ఈ సండే రోజు ఇస్తానని మాటిచ్చాను. నేను 12:30 1 గంటల లోపు వస్తానని చెప్పాడు. అదేవిధంగా వీళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించాను. ఆ 5 కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఇది సంతోషం కాదు మనకు. ఒక్కోసారి ఈ సతీష్ కుమార్ చేసే కార్యక్రమాలు కంటికి నీళ్లు పెడుతున్నాయి అన్న. వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు ఎంత బాగా సంతోషిస్తారంటే లేని వాళ్లకు ఇది సాయం చేయడం చాలా గొప్ప విషయం. సతీష్ కుమార్ ఫ్యామిలీ మొత్తం, సతీష్ కుమార్ ఒక తల్లి అటువంటి వ్యక్తిని కన్నందుకు వారి కుటుంబానికి ధన్యవాదాలు. నమస్కారం. నేను గత 2017 నుంచి చిన్నగా ఇట్లా కోతులకి కుక్కలకి ఆహారం పెడుతూ అట్టి పండ్లు ఇట్లా స్టార్ట్ చేశాను. తర్వాత 2020లో కరోనా వచ్చినప్పుడు చాలా పేదవాళ్ళని చూసి అదే పేదవాళ్ళకి ఏదైనా చేయాలి మన తరఫున సహాయం అని చెప్పేసి 2020లో ఒక 51 కుటుంబాలకి అప్పుడు నేను ఒక్కరిని స్టార్ట్ చేసి అందరికీ ఇట్లా సేమ్ మన బియ్యము, పప్పులు, ఉప్పులు ఒక నెల సరిపడా సామాను ఇస్తుండే. ఇక అట్లట్లనే నాకు మన బాపురావు అన్న ఇట్లా వాట్సాప్ త్రూ పరిచయం అయ్యిండు. ఇక బాపురావు అన్న పరిచయం అయిన తర్వాత ఇక ఏంటంటే మెయిన్గా పేదవాళ్ళకు ఇద్దామనే ఉద్దేశము నాకు బాగా ఇట్లా సేవ చేస్తే ఒక సంతోషం అనిపించేది. ముఖ్యంగా ఏంటంటే మా డాడీ చెప్తుండే, మా డాడీ ఇప్పుడు లేరు, చనిపోయారు. మా డాడీ ఉన్నప్పుడు మన దగ్గర రూపాయి ఉన్నా మనం పావులు ఉన్నాయి, మనం సాయం చేయాలి అని ఇప్పుడు డాడీ అదే మాట చెప్తుండే. ఇక నేను డాడీ చెప్పిన ఆ మాటలు ఇప్పుడు నాకు మనసులో ఉండి నేను ఇలా కొంచెం నా తరపున నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఒక 4 months బ్యాక్ నుండి నేను బాపన్న ద్వారా ఇక్కడ రామకృష్ణపూర్లో బాపన్న ద్వారా బాపన్న చాలా పేద కుటుంబాలని చూసి ఎంపిక చేసి ఒక 15 days టైం అట్లా పాపం బాపన్నలో బాగా తిరుగుతాడు. బాపన్న టీమ్స్ అన్న బాపన్న వీళ్ళు. ఇక నేను బాపన్నను అప్రోచ్ అయిన తర్వాత నాకు మంచి నిజాయితీ పరుడు అంటే బాపన్న టీము అనిపించి నేను గత 4 months నుండి బాపన్నని అప్రోచ్ అయ్యి నెలకి ఒక 5 members ఫస్ట్ 2 months నేను చేశాను. ఇక తర్వాత నా ఇట్లా నేను చేయడము చూసి మా తమ్ముళ్ళ ఫ్రెండ్స్ యూఎస్లో ఉంటారు, వాళ్ళు కూడా ఇప్పుడు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి నెల ఇప్పుడు మేము 5 కలిసి ఒక 5 కుటుంబాలని ఎంచుకొని బాపన్నతో ఇక్కడ మేము పంచడం జరుగుతుంది. ఇప్పుడు నాకు మెయిన్గా సపోర్ట్ చేసే వాళ్ళు నా ఫ్రెండ్స్ సత్య వెంకట కేశవరపు, సంతోష్ రెడ్డి నిమ్మల, హర్షారెడ్డి యాలంగిరి, రోహిత్ రెడ్డి మేడిపల్లి, మీసాల సతీష్ కుమార్, నేను మీసాల కళ్యాణ్ కుమార్, నా తమ్ముడు.
మేము మొత్తం 6గురం కలిసి ప్రతి నెల ఒక 5 కుటుంబాలకి మేము ఇట్లా చేయడం జరుగుతుంది. ఇందుకు నాకు ఫుల్ సపోర్ట్ నా భార్య అశ్లేష, మా మమ్మీ జ్యోతి. నాకు వీళ్ళిద్దరి సపోర్టు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఎప్పుడు ఏం చేయలేము, అందరికీ తెలిసిందే ఈ విషయం. కాకపోతే నాకు మాత్రం మా భార్య కానీ మా మమ్మీ కానీ ఇంకా చేద్దామనే ముందుకే నన్ను తీసుకెళ్తారు, కానీ ఇప్పుడైతే నన్ను ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇంకా ఫుల్ సపోర్ట్ మా తమ్ముంది, వాడు కూడా అన్నీ చేద్దామని ముందుంటాడు. ఇక ఇప్పుడు దేవుడి దయ వల్ల నా స్టేటస్లు అవి చూసి చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. ఇక నేనైతే బాపన్నకి చాలా కృతజ్ఞత ఉంది, ఎందుకంటే నాకు బాగా సాయం చేస్తుండే. ఇక్కడైతే నేను తిరగలేను. బాపన్న ఏంటంటే 15 days టైం తీసుకొని ఒక 5 మెంబర్స్ని ఎంపిక చేస్తున్నాడు, పేదవాళ్ళని. థ్యాంక్ యూ. ఈ నెల 16న హన్మకొండ లష్కర్ బజార్లోని సిటిజన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే తెలంగాణ బ్యాండ్ కార్మికుల రాష్ట్ర సదస్సు పోస్టర్లను మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ మొహమ్మద్ తాజుద్దీన్ బాబా ఆధ్వర్యంలో మందమరి బ్యాండ్ వాయిద్య కళాకారుల కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హన్మకొండలో నిర్వహించే బ్యాండ్ కార్మికుల రాష్ట్ర సదస్సును అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మందమరి బ్యాండ్ వాయిద్య కళాకారుల కమిటీ అధ్యక్షులు రసూల్, ఉపాధ్యక్షులు షరీఫ్, సలహాదారులు అత్తర్ పాషా, కోశాధికారి కార్యదర్శులు ఎండి సుకూర్, వినోద్, చోటు, శశి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బ్యాండ్ కార్మికులు అందరికీ నా యొక్క నమస్కారం. మన మంచిర్యాల జిల్లా బ్యాండ్ సోదరులందరికీ నా యొక్క నమస్కారం. ఈ నెల 16వ తేదీన హన్మకొండలో లక్షర్ బజార్ సిటిజన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర సదస్సు, బ్యాండ్ వాయిద్య సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం బ్యాండ్ వాయిద్య కళాకారుల యొక్క సమస్యలు కోసం ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కావున మంచిర్యాల జిల్లాలోని బ్యాండ్ కళాకారులందరూ ప్రతి ఒక్కరూ అందరూ ఈ యొక్క హన్మకొండలోని సిటిజన్ ఫంక్షన్కి వచ్చి ఈ యొక్క సభని విజయవంతం చేయగలరని నేను కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా వాయిద్య కళాకారులకు పిలుపు మేరకు హన్మకొండలో రాష్ట్ర స్థాయి సదస్సు 16వ రోజున జరుగును. దీనికి ముఖ్య అతిథులుగా నెన్నెల గారు హాజరవుతా ఉన్నారు. రాష్ట్ర మండలి చైర్మన్ సంస్కృత మండలి వారు ఈరోజు మందమరిలో పోస్టర్లు విడుదల చేయడం జరిగినది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. జిల్లా కేంద్రంలో రోడ్ల వెడల్పు, పట్టణ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల 12వ డివిజన్ పాత గర్మిళ్లలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు. 108 పసుపు నీళ్ల బోనాలతో పోచమ్మ తల్లిని అభిషేకించిన మహిళలు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ముంపు బాధితులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హాజీపూర్ ఎంఆర్ఓకి వినతి పత్రం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.